ఓం తత్సత్. ఓం మహర్షి శ్రీ మలయాళ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీమాత్రే నమః. సమస్త గురు పరంపరకి ప్రణమిల్లుతూ, ప్రియ ఆత్మబంధువులారా, ఈరోజు మనం భగవద్గీత యొక్క 12వ అధ్యాయం భక్తి యోగం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. 11 అధ్యాయాలలో శ్రీకృష్ణుడు అర్జునునికి కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, నిష్కామ కర్మయోగము, ఇవి అన్ని రకాల సాధనలు చెప్తూ వచ్చి 11వ అధ్యాయము మళ్ళీ సాకార ఉపాసన గురించి చెప్పి చివరికి ముగించడం జరిగింది. భగవద్గీత సాధకునికి ఏ ఏ సాధన మార్గాల ద్వారా ఆ పరమ పదమును పొందవచ్చో, ఆ భగవంతుని చేరవచ్చో చెప్తూ వచ్చింది. కర్మయోగములో కర్మషట్కం అంటారు. నిష్కామ కర్మ చేయడం వల్ల ఎలా భగవంతుని చేరవచ్చో చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మనము భక్తి షట్కము 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయముకు వచ్చాము. ఇది భక్తి షట్కం అంటారు. భక్తి సగుణోపాసన, నిర్గుణోపాసన అనే 2 పద్ధతుల ద్వారా ఆ దేవదేవుణ్ణి ప్రార్థించవచ్చు. అది వివరిస్తూ 11వ అధ్యాయము 55వ శ్లోకంలో మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైరీ సర్వభూతేషు యస్సమామేతి పాండవ అనే శ్లోకం ద్వారా అర్జున, ఎవడు నా కొరకే కర్మలు చేయును, నా సంబంధమైన కర్మలు చేయును, నన్నే పరమ ప్రాప్యముగా నమ్మియుండును, నాయందే భక్తి కలిగియుండును, సమస్త దృశ్య పదార్థములయందును సంగమును విడిచివేయును, సమస్త ప్రాణులందును ద్వేషము లేకయుండును, అట్టివాడు నన్ను పొందుచున్నాడు. ఇక్కడ అంటే భక్తి యొక్క ఇంట్రడక్షన్ ఒక రకంగా చెప్పాలంటే, విశ్వరూపము చూపెట్టిన తర్వాత నన్ను చేరడానికి మార్గాలు ఏంటియో 11వ అధ్యాయము చివరి శ్లోకంలో చెప్పడం జరిగింది. కాబట్టి మనం చేసే పనులు భగవత్ ప్రీతికరమైన పనులు, దృశ్య పదార్థము నుంచి సంగము విడిచి, అంటే వాటి నుంచి డిటాచ్ అయ్యి ఎవ్వరి యందు ద్వేషం లేకుండా ఉండేవాడు నన్ను పొందుతాడు అని చెప్పి ఇక్కడికి 11వ అధ్యాయము పూర్తి చేయడం జరిగింది. ఈ 12వ అధ్యాయంలో మొత్తం 20 శ్లోకాలు ఉన్నాయి. అందులో మొదటి 5 శ్లోకాలు సాకార నిరాకారోపాసనలు ఎలా ఉంటాయి అంటే, ఈ విశ్వంలో భక్తులు 2 రకాలు. విగ్రహారాధకులు, విగ్రహం లేకున్నా కూడా నిరాకార రూపుణ్ణి అధ్యయనం చేసేవాళ్ళు. ఇందులో ఎవరు గొప్ప అనేది కొంత వివరణ జరుగుతుంది. అలాగే భక్తి యొక్క మాత్యం ఏంటి, అసలు భక్తి వల్ల ఎలా చేరుకోవచ్చు, అలాగే వివిధ ఆధ్యాత్మిక సాధనలు ఏంటివి అనేది ఒక 5 శ్లోకాలలో వివరించాడు. చివరికి భక్తుని యొక్క లక్షణాలు ఏంటియో చెప్పడం జరిగింది.
సో కాబట్టి మొదటి శ్లోకం చూద్దాం చూడండి. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్త్యాస్తాం పర్యుపాసతే ఏచాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమా అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఏది నిజమైనది అర్జునుడు అడుగుతున్నాడు. ఎల్లప్పుడూ నీయందే మనస్సు నెలకొల్పిన వారై ఏ భక్తులు మిమ్మల్ని ఉపాసింతురో, మరి ఎవరు ఇంద్రియ గోచరము గాని అక్షర పరబ్రహ్మమును ధ్యానించురో ఆ ఇరు తెగల వారిలో యోగమును బాగుగా ఎరిగిన వారెవరు? కాబట్టి ఆ ఇద్దరిలలో యోగము ఎవరు? ఒకరేమో ఏవం సతతయుక్తాయే భక్త్యాస్తాం పర్యుపాసతే, ఏ భక్తుడైతే నిన్నే సతతము భక్తితో పూజించుచున్నాడో, అలాగే ఇది ఒక రకమైన భక్తి అంటే సాకార రూపం. ఏచాప్యక్షరం అవ్యక్తం, కనిపించని నిరాకారం. తేషాంకే యోగ ఉత్తమ, ఇందులో ఎవరు ఉత్తములైన వారు అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. అంటే సగుణోపాసన నిర్గుణోపాసన ఈ రెండిట్లలో ఏది ఉత్తమము అని అర్జునుడు అడుగుతున్నాడు. అప్పుడు ఈ సంశయమును భగవానుడు తీర్చుటకై శ్రీ భగవాను వాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతేస్తే తమేయుక్త తమామతః. మయ్యావేశ్య మనో మే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తమేయుక్త తమామతః. శ్రీ భగవంతుడు చెప్తున్నాడు, నాయందు మనస్సును నిలిపి నిరంతర దైవచింతనాపరులై మిక్కిలి శ్రద్ధతో గూడికొనిన వాడై ఎవరు నన్ను ఉపాసించురో వారే ఉత్తమ యోగులని నా అభిప్రాయం అని చెప్పాడు. కాబట్టి మనస్సుని పరమాత్మయందు నిలుపుట, నిరంతర చింతనాపరులై ఉండుట, మిక్కిలి శ్రద్ధతో గూడుకొని ఉండుట, ఇలా ఉన్నవారు నాకు తమేయుక్త తమామతః అన్నాడు. అంటే అలాంటి వారు నాకు ఉత్తములని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి అర్జునుని ప్రశ్నకి భక్తి యోగంలోని మార్గాలని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. మరి నిర్గుణోపాసకుల గురించి ఎలా చెప్తున్నాడో వినండి ఒకసారి. ఏత్వక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింతస్య కూటస్థమచలం ధ్రువం. ఇక్కడ 3, 4, 2 కూడా నిర్గుణోపాసన గురించి వివరించడం జరిగింది. 3వ శ్లోకంలో ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింతస్య కూటస్థమచలం ధ్రువం సంనియేంద్రియ నిగ్రహం సర్వత్ర సమబుద్ధయః తేషాప్నవంతి మామేవ సర్వభూతహితే రతా. ఎవరి ఇంద్రియములన్నిటినీ బాగుగా నిగ్రహించి ఎల్లెడలా సమభావము గలవారై సమస్త ప్రాణుల హితము ఉనర్చుట యందు ఆసక్తి గలవారై ఇట్టిదని నిర్దేశింపని శక్యము కానిదియు ఇంద్రియములు గోచరము కానిదియు చింతించనలవి కానిదియు నిర్వికారమైనదియు చలించనిదియు నిత్యమైనదియు అంతటను వ్యాపించి ఉన్నదియు నగు అక్షర పరబ్రహ్మమును ధ్యానించును వారు నన్ను పొందుచున్నారు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ భక్తి యోగము ధ్యాన యోగము అని 2 యోగాల ద్వారా మనకు ధ్యాన యోగులేమో ఏత్వక్షరం అనిర్దేశం మవ్యక్తం పర్యుపాసతే అంతటా సర్వత్ర గమచింతస్య కూటస్థమచల ధ్రువం. అంతటా విస్తరించి ఉన్న ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందందే కలడు దానవాగ్రజ అని చెప్తుంటాడు. కాబట్టి అంతటా వ్యాపించిన అవ్యక్త స్వరూపిణి నిరాకార రూపంలో ధ్యానముతో యోగముతో పూజించు వారిని నిర్గుణోపాసకులని అంటారు. కాబట్టి ఈ
నిర్గుణోపాసకులు ఆ నిర్గుణ పరబ్రహ్మని పొందడానికి ఇక్కడ ఎక్కువగా ఏమి అవసరం ఉంటుందంటే ఇంద్రియ సమూహము అన్నిటినీ అరికట్టుకోగలిగి ఉండాలి, అంతరిలో సమభావము కలిగి ఉండాలి, సమస్త ప్రాణుల హితము ఆచరించేవాడు. అయితే ఈ 4 శ్లోకాలు చెప్పిన తర్వాత భగవానుడు సగుణ నిర్గుణోపాసనల రెండిటిలో నిర్గుణోపాసన కష్టతరమనియు దేహభావము కలిగిన వారికి అది బహు ప్రయాసం ఉండుననియు ఈ 5వ శ్లోకంలో చెప్పుతున్నాడు. అంటే నిర్గుణోపాసన చేయాలంటే ముందు ఆత్మతత్వంలోకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి సామాన్యులకు అది కొద్దిగా కష్టసాధ్యం. ఎందుకంటే సామాన్యులు అనేవారు దేహాభిమానము, దేహమే నేననే స్థితిలో ఉన్నవారికి నిర్గుణోపాసన అనేది సాధ్యమయ్యే విషయం కాదు. దానినే 5వ శ్లోకంలో చెప్తున్నాడు. క్లేశోధికరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్వివరాస్యతే. క్లేశోధికరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవృద్వివరాస్యతే. అవ్యక్త పరబ్రహ్మము అందు ఆసక్తి గల మనస్సు గల వారికి నిష్టను పొందుటలో సగుణోపాసన కంటే ప్రయాస చాలా అధికముగా ఉండును. ఏలయనిన నిర్గుణోపాసన మార్గము దేహాభిమానము గలవారిచే అతి కష్టముగా పొందబడుతున్నది. కాబట్టి నిర్గుణోపాసన అనేది కొద్దిగా ఏదైతే దేహాభిమానం అంటే ప్రాక్టికల్ లైఫ్లో ఈ కలికాలంలో సగుణోపాసనని సాధకుడు ప్రారంభంలో చేస్తూ మనస్సు స్థిమితపడిన తర్వాత నిర్గుణోపాసనకు వెళ్ళవలనని భగవానుడు ఈ 5 శ్లోకాల ద్వారా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి భక్తి మార్గములో సాధనలో ఉన్నవాళ్ళు భక్తి మార్గము చేస్తూ తర్వాత ధ్యాన మార్గం వైపు వెళ్ళవలసిందిగా భగవానుడు మనకు సూచిస్తున్నాడు. ఇక అనన్య భావనతో తన్ను గూర్చి ధ్యానించి సంసారం నుండి ఉద్ధరించదనని భగవంతుడు అసలు తనను పూజిస్తే ఏమి లాభం జరుగుతుంది, ఎలా భక్తితో తనను పూజించవలనని తదుపరి 2 శ్లోకాలలో వివరించడం జరిగింది. ఆత్మబంధువులారా, గత 5 శ్లోకాలలో సగుణోపాసన అంటే ఏంటి, నిర్గుణోపాసన అంటే ఏంటి వివరించి ఇప్పుడు భక్తి యొక్క అనన్య భక్తి యొక్క ఫలితం ఏంటి, మనము భగవంతుణ్ణి ఎలా పూజించాలి, అసలు భక్తి యొక్క మెయిన్ విధానం ఏంటి అనేది ఇక్కడ మనకి 6-7 శ్లోకాల్లో చెప్పడం జరుగుతుంది. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంతే ఉపాసతే. చాలా చాలా చక్కటి భక్తి అంటే ఏంటో వివరణ ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆత్మబంధువులారా, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంతే ఉపాసతే. నన్నే ఉపాసిస్తున్నాడు అనన్యేనైవ యోగేన, వేరే ఏది లేకుండా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంతే ఉపాసతే. ఓ అర్జున, ఎవరు సమస్త కర్మలను నాయందు సమర్పించి నన్నే పరమగతిగా దలంచిన వారై అనన్య చిత్తముసే నన్నే ధ్యానించి ఉపాసించుచున్నారో తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అనన్య చింతన లేకుండా నన్నే ఎవరైతే శరణు కోరుతారో తేషామహం సముద్ధర్త, అతన్ని నేనే ఉద్ధరిస్తాను. మృత్యు సంసార సాగరాత్, ఎక్కడి నుంచి అయ్యా అంటే మృత్యు సంసార సాగరం నుంచి. భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం, అలాంటి ఉపాసించేవాడును నాయందు చిత్తము చేర్చిన అట్టి వారిని మృత్యు సంసార రూపమగు ఈ సంసార సముద్రం నుండి నేను శీఘ్రముగా లేవదీయుచున్నాను అని చెప్తున్నాడు.
కాబట్టి ఈ 2 శ్లోకాలలో ఎలా ఉంటే నేను ఏమి ఇస్తాను, క్లియర్ కట్ పిక్చర్ ఇచ్చేశాడు. ఏమన్నాడు? ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పర అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఉపాసనా మార్గం, ధ్యానము, ఆరాధన చేస్తూ ఉపాసించడం. ఉపాసనా మార్గము ఏంటి అంటే అన్ని కర్మలు నాయందే ఇచ్చి మయి సన్యస్య మత్పరాహ నన్నే అనన్యేనైవ యోగేన, అన్ని కర్మలు నాయందే వదిలిపెట్టి, అంటే పని చేస్తూ కర్మఫలాన్ని భగవంతునికి అర్పిస్తూ ఆ భగవదర్పిత కర్మగా అన్ని కర్మలు చేస్తే దాన్ని భక్తి మార్గం అంటారు. సో అలా చేసినప్పుడు తేషామహం సముద్ధర్త, నేనే నిన్ను ఉద్ధరిస్తాను. ఎందులో నుంచి? మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేచిత చేతసాం అని మనకి ఈ 2 శ్లోకాలు చాలా చాలా ఇంపార్టెంట్. అసలు భక్తి అంటే ఏంటి, భక్తి ఎలా ఉండాలి అంటే ఇక్కడ క్లారిటీ ఇచ్చేశాడు. ఏమంటుండే? 1 సమస్త కర్మలను భగవంతునికి అర్పించుట, నెంబర్ 1 క్వాలిటీ. భగవానుడే పరమగతిగా నెన్నుకొనుట, వారి అందే చిత్తం నెలకొల్పుట, 2ది. అన్య భావన లేకుండుట, ఏకాంత చిత్తం కలిగి ఉంటా. ఇలా ఉండి భక్తితో నన్ను ఉపాసించినప్పుడు అలా చేస్తే అతన్ని ఏమంటున్నాడు? ఏతు అంటే అన్నీ కూడా, సర్వాణి కర్మాని అన్ని కర్మలను, అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంతే ఉపాసతే, సముద్ధర్త అన్నాడు, నేనే ఉద్ధరిస్తానని చెప్పాడు. కాబట్టి ఈ 2 శ్లోకాలలో భక్తి ఎలా ఉండాలి, సగుణోపాసనలో భక్తి ఎలా ఉండాలి, దానికి నేనేం చేస్తాను, ఎంత గొప్ప మాట ఇచ్చాడు, ఎంత ప్రేమతో మాట ఇచ్చాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే భగవత్ ప్రాప్తికి కొన్ని సాధనా మార్గాలు, ఒక 4 సాధనా మార్గాలు ఇక నుంచి చెప్పబోతున్నాడు భగవంతుడు. 8 నుంచి మిగతా శ్లోకం చూద్దాం. చూడు, ఎలా చేయొచ్చు నన్ను నువ్వు, ఎలా పూజించవచ్చు భక్తి మార్గాలలో. మయ్యేవ మనాదత్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అథ ఊర్ధం న సంశయ అన్నాడు. అర్జున, నాయందే మనస్సును స్థిరముగా నిలుపుము, నాయందే బుద్ధిని ప్రవేశపెట్టుము, పిమ్మట నాయందే నివసింతు, సందేహం లేదు. ముఖ్యంగా మనస్సు బుద్ధి ఏకత్వంతో నాయందే ఉంచినప్పుడు నువ్వు నాయందే నివసిస్తావు. కాబట్టి నాయందే మనస్సు స్థిరంగా నిలుపుము. మయ్యేవ మనాదత్వ మయి బుద్ధిం నివేశః నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధం న సంశయ. నీకు సంశయం లేదయ్యా, నాయందే నిల్చుంటావు ఎప్పుడు. మయ్యేవ మనాదత్వ మయి బుద్ధిం నివేశః. ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే మనస్సు బుద్ధి 2 నాయందే ఇచ్చాలి. చిత్తము శివుని మీద, భక్తి చెప్పుల మీద అనే ఒక పాత సామెత ఉంటుంది. గుడికి వచ్చావు, గుడికి వచ్చినప్పుడు చిత్తము శివుని మీద, భక్తి చెప్పుల మీద అంటే మనకి బుద్ధి ఒకటి మనస్సు ఒకటి కాకుండా 2 కలిసి ఆ దేవుణ్ణి ప్రార్థించినప్పుడు అతనిలోనే లీనమవుతామని చెప్పాడు. ఇది ఒక పద్ధతి. ఒకవేళ మనస్సు దైవమందు స్థిరంగా నిలువనిచో అప్పుడెట్లా అని మళ్ళీ అర్జునుడు అడగకపోయినా మళ్ళొక మార్గం చెప్పినాడు. అంటే జనరల్గా మనస్సు నిలుపుట అనేది కష్టమైంది కాబట్టి అతచిత్తం సమాధాతుం నశక్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తం ధనుంజయ అని చెప్పాడు ఇక్కడ. ఓ అర్జున, ఒకవేళ ఈ ప్రకారంగా మనస్సును నాయందు స్థిరముగా నిలుపుటకు నీకు శక్తి లేనిచో అత్తరి అభ్యాస యోగంచే నన్ను పొందుటకు ప్రయత్నించుము. అంటే మనస్సు చంచలం అనేది మనకు తెలుసు. ఒకవేళ మనస్సు చంచలమైనప్పుడు ఏం చేయాలి? మనం మాత్రం దృఢచిత్తంతో మనము ఆ భగవంతుని మనస్సు అనేది చంచలమైంది కాబట్టి అభ్యాస యోగముచే నన్ను ప్రయత్నం చేయండి, నా కోసం ప్రయత్నించండి. అతచిత్తం సమాధాతుం నశక్నోసి మయి స్థిరం
స్థిరంగా ఉండదు. ఉన్నప్పుడు ఏం చేయాలి మరి? కనీసం అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తం ధనుంజయ. భగవానుడు ఎంత ప్రేమతో చెప్తున్నాడు చూడండి. మనస్సు బుద్ధి లగ్నం చేయగలిగితే సంతోషం, కానీ చంచలమైన మనస్సు నిగ్రహించుకోలేకపోతే అభ్యాస యోగంతో మనము భగవంతుని ప్రార్థించమని రెండో మార్గం చెప్పాడు. ఇక 10వ శ్లోకంలో అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్థమసి కర్మాని కుర్వన్ సిద్ధ్వ మవాప్నసి అని చెప్పాడు. అయ్యా మరి ఒకవేళ అభ్యాసము కూడా చేతకానిచో అప్పుడు ఏమి చేయవలనో చెప్పు అన్నట్టుగా ప్రశ్నిస్తే అప్పుడు అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్థమపి కర్మాని కుర్వన్ సిద్ధమవాప్నసి అని చెప్పాడు. ఒకవేళ అలాంటి అభ్యాస యోగం వల్ల కూడా కనీసము మనస్సు నిశ్చలం కానిచో అభ్యాసం చేయుటయందు నీవు సమర్థుడివైతేవేమి నా సంబంధమైన కర్మల యందు ఆసక్తి కలవాడవు కమ్ము. అంటే భగవదర్పిత కర్మలు కొన్ని ఉంటాయి, అట్లు నా కొరకు కర్మలు చేయుచున్నా కూడా నీవు మోక్షము పొందుదువు అన్నాడు. కుర్వన్ సిద్ధి మవాప్నసి, పరమాత్మ కర్మలను అంటే ఏంటి మరి? ఒకవేళ పైన తెలిపిన చిత్త ఏకాగ్రాభ్యాసము మనకు కలగలేదనుకోండి, ఎక్కడైనా పూజలు జరుగుతూ ఉంటాయి, ప్రార్థన జరుగుతూ ఉంటుంది, కీర్తన జరుగుతుంటుంది, భజన జరుగుతూ ఉంటుంది, భగవత్ ప్రీతికరమైన పనులు జరుగుతున్నప్పుడు మత్కర్మ పరమోభవ అలాంటి కర్మలయందు సేవా కార్యక్రమాలయందు కనీసము మనము పాల్గొంటూ ఉండడం వల్ల మన యొక్క మనస్సు శుద్ధమవుతుంది. అట్లు దైవ సంబంధమైన కార్యాచరణ చేయజానిచో అత్తరి చివరి తరించుట ఎట్లా మరి? ఆ కర్మలు కూడా చేయలేమన్నప్పుడు ఇంకొక మార్గాన్ని, అంటే ఇప్పటికి 3 పద్ధతులు చెప్పాడు. ఫస్ట్ మనస్సు బుద్ధి లగ్నం చేయాలి, కనీసం మనస్సును నియంత్రించడానికి అభ్యాస యోగ్యము. మూడోది భగవత్ కర్మలు చేయడం అనేది మనకి చెప్పాడు. ఇక చివరికి 4వది ఇది కాదన్నప్పుడు ఏమంటాడంటే, నాకు సమస్త కర్మ ఫలాలు నా మీకే వదిలిపెట్టాయా, కనీసం పని చేస్తూ ఆ పని యొక్క కర్మ ఫలాలు నా యందు అర్పిస్తూ వెళ్ళండి. అదైదప్య శక్తోస్మి కుర్తుం మద్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తతకురు యథాత్మవాన్ అన్నాడు. సరే 3 మార్గాలు చెప్పాడు. అక్కడ కూడా సాధ్యం కావట్లేదు అనుకున్నప్పుడు అదైత తప్య శక్తోసి కర్తుం మద్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తతకురు యథాత్మవాన్. చివరికి నువ్వు కర్మ ఫలాలని నాకు వదిలిపెట్టవయ్యా, ఇక నన్ను గూర్చిన యోగమును అవలంబించిన వాడై దీనిని కూడా ఆచరించుటకు శక్తుడు కానిచో అటు పిమ్మట నియమింపబడిన మనస్సు గలవాడవై సమస్త కర్మలు నాకు కర్మఫలాలు త్యజించుము. సర్వకర్మ ఫలత్యాగం తతకురు యథాత్మవాన్ అన్నాడు. అంటే ఈ 4 శ్లోకాలలో ఏం చెప్పాడు? ఒక పద్ధతిగా చెప్పుకుంటూ వచ్చాడు. భక్తి యోగం యొక్క ఈ 4 శ్లోకాలు చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఎక్కడున్నాము, మన స్థితి ఏంటి? ఆధ్యాత్మిక సాధకులు ఈ 4 మెట్లలో ఏదో ఒకటితోని మెల్లగా ప్రారంభించాలి. నా యొక్క సలహా ఏంటంటే ఆత్మబంధువులారా, ఫస్ట్ కర్మ ఫలత్యాగము ఇట్లా వెనుక నుంచి ముందుకు పోదాం. వెనుక నుంచి ముందుకు ఎలా అంటే కర్మఫల త్యాగం ఏది చేసినా కృష్ణార్పణమస్తు, రామార్పణమస్తు, నేను భగవంతుని యొక్క చేతిలో పనిముట్టుగా మారి చేస్తున్నానని కర్మఫల త్యాగం చాలా గొప్పది. అది మెల్లగా భావన అయితే ఏమైందంటే మనస్సు శుద్ధి అవుతూ ఉంటుంది. అప్పుడు దైవ కర్మలు ఎక్కడైతే పూజలు జరుగుతుంటాయి, తర్వాత ధర్మకార్యాలు జరుగుతుంటాయి, సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ ఉంటే ఇంకొద్దిల చిత్తము శుద్ధి అవుతూ ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్ళామనుకోండి, ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, కొద్దిలా మనస్సు స్థిమితమవుతుంది. చివరికి మనస్సు భక్తి బుద్ధి స్థిమితమై ఆ భగవంతుని పొందే అవకాశం ఉంటుంది. అయితే 12వ శ్లోకంలో దీనికి మంచి ఒక వివరణ ఉన్నది. 12వ శ్లోకం ఈ 4 శ్లోకాల యొక్క ఫలితంగా మనకు చెప్పడం జరిగింది.
కర్మఫల త్యాగం యొక్క విశిష్టతను ఇక్కడ ఈ 12వ శ్లోకంలో చెప్పడం జరిగింది. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగం త్యాగాత్ శాంతి నిరంతరం. కాబట్టి అన్ని మార్గాలలో ఏంటి అనేది ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చాడు భగవానుడు. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగం త్యాగాత్ శాంతి నిరంతరం. శాంతి నిరంతరంగా ఉండాలంటే ఏమేమి అభ్యాసం చేయొచ్చు అనేది రైట్ ఏమంటున్నాడు? వివేకంతో కూడిన అభ్యాసము కంటే అంటే శాస్త్రజనిత జ్ఞానంతో అభ్యాసం చేయుట కంటే జ్ఞానము శ్రేష్టమైనది. మొదటిది జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమైనది. అలా కాకుండా ధ్యానములందు మాత్రము నిర్విషయములందు మనస్థితి కలగకపోతే కర్మఫలమును విడిచిపెట్టుట శ్రేష్టమైనది. అట్టి కర్మఫల త్యాగమే శీఘ్రముగా శాంతిని అందిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? అభ్యాసము చెప్పిన చోట వివేకంతో కూడిన అభ్యాసమనియు, జ్ఞానమనియు చెప్పిన చోట శాస్త్రజనిత జ్ఞానమనియు, ధ్యానమని చెప్పిన చోట అసంపూర్ణమగు ధ్యానమనియు, ధ్యాన కాలమందు మాత్రము విషయదోషంలోని స్థితి అందును అనగా ధ్యానాభ్యాస యొక్క స్థితిని గ్రహించుకొనవలెను. కాబట్టి ఇక్కడ ఏంటంటే కర్మఫల త్యాగంతో ప్రారంభించి వెనక్కి వస్తే చిత్తము శుద్ధ అవుతుంది. కాబట్టి శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్, జ్ఞానం మంచిదే, జ్ఞానాధ్యానం విశిష్యతే, ధ్యానం కంటే ధ్యానాత్ కర్మఫల త్యాగం త్యాగాత్ శాంతి నిరంతరం అంటారు. కర్మఫల త్యాగం చేస్తే వెంటనే శాంతి, మనస్సు తృప్తి అవుతుంది. దానివల్ల ధ్యానం సిద్ధిస్తుంది, దానివల్ల జ్ఞానం సిద్ధిస్తుంది. కాబట్టి ఇలా 4 పద్ధతులని మనకి ఇక్కడ వివరించడం జరిగింది. భక్తి యోగం యొక్క మొత్తము 12 శ్లోకాలలో వివిధ సాధనలు చెప్పారు. ఇప్పుడు ఒక ఉత్తమ భక్తునికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో మనకి వివరించడం జరుగుతుంది. మరి ఈ 4 పద్ధతులు చేయాలన్నప్పుడు భక్తి యొక్క అన్ని అంగాల గురించి చెప్పినప్పుడు ఉత్తమ భక్తుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనకు తదుపరి శ్లోకాలలో చెప్పడం జరుగుతుంది. చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే భగవత్ప్రీతికరంగా మారాలి మనం. అలా మారడం కోసం మనం జీవన విధానం ఎలా ఉండాలంటే అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమోహ నిరాంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్టః సతతం యోగి యదాత్మా దృఢనిశ్చయః మయర్పిత మనోబుద్ధి మద్భక్త సమే ప్రియః. ఇది చాలా మంచి వివరణ ఇక్కడ 13-14వ శ్లోకంలో. ఎలా ఉండాలి? 14వ శ్లోకం చూడండి, ఏమంటున్నాడు? సంతుప్తః సతతం యోగి యదాత్మా దృఢనిశ్చయః మయర్పిత మనోబుద్ధి మద్భక్త సమే ప్రియః. ఎవడైతే సంతుష్ట స్థితిలో ఉండి, సంతృప్త స్థితిలో ఉండి, యోగిత్వంతో యదాత్మా దృఢనిశ్చయః, సంతృప్తః సతతం యోగి యదాత్మా దృఢనిశ్చయ మయర్పిత మనోబుద్ధి మద్భక్త సమే ప్రియః. ముందు సంతృప్త స్థితిలో ఉన్నప్పుడు ఆత్మస్థితిలో ఎప్పటికీ ఉంటూ తన మనస్సు బుద్ధిని భగవంతుని అందే సమర్పించిన భక్తుడు నాకు ఇష్టమైన వాడు, ఉత్తమ భక్తుని యొక్క లక్షణం. మరి అలా అతని వ్యవహారం ఎలా ఉండాలి? అద్వేష్ట సర్వభూతానాం మైత్రేహ కరుణ ఏవచ నిర్మమోహ నిరాంకారో సమదుఃఖ సుఖక్షమే అన్నాడు. సుఖదుఖముల అందు సమభావన కలిగి ఉండడం, అందరిని అందు మైత్రి భావన కలిగి ఉండు, కరుణ భావన కలిగి ఉండడం, నిర్మమో నిరహంకారం, మోహము లేదు అహంకారం లేకుండా ఉండడం. కాబట్టి సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడును, మైత్రి కరుణ కలవాడును, అహంకారో కామాకారాలు లేనివాడును, సుఖదుఖముల యందు సమభావము కలవాడును, ఓర్పు కలవాడు, ఎల్లప్పుడూ సంతృప్తితో నిండి ఉండువాడు యోగస్థుడనబడును. మనస్సు స్వాధీనపరచుకునేవాడు దృఢ నిశ్చయం అగువాడును. నాయందు
మన బుద్ధులు రెండు ఉండాలి. మనస్సు బుద్ధి నాయందు భక్తితో ఎవడు సమర్పించుకుంటాడో అట్టి వాడిని నాకు ఉత్తమ భక్తుడని భగవంతుడు ఇక్కడ మనకి చెప్పుతున్నాడు. సంతృప్త సతతం యోగి యదాత్మా దృఢ నిశ్చయ. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే 14వ శ్లోకంలోనేమో సర్వభూతానాం మైత్రేయ కరుణ ఏవచ. అన్ని భూతాలయందు అంటే చెట్టు పుట్ట అన్ని జీవరాశులందు మైత్రి భావన అంటే ప్రేమతత్వము కరుణ ఉండి నిర్మమో నిరహంకారో సమదుఃఖ సుఖక్షమి ఉన్నవాడు. అలా ఉన్నప్పుడు ఏమొస్తుంది? సంతృప్త సతతం యోగి. అలాంటి యోగిత్వంతో నాయందే మనస్సు బుద్ధి లగ్నం చేసిన వాడు మద్భక్త సమే ప్రియ. అలాంటి భక్తుడు నాకు ఇష్టమైన వాడు అంటాడు. అంటే ఏమన్నట్టు ఇక్కడ మన నిత్య జీవితంలో ప్రేమతత్వంతో కరుణతో అన్ని జీవుల యందు సమభావంతో ఉంటూ మనం ఆ భగవంతుని యందు మనస్సు లగ్నం చేసి మయ్యర్పిత మనోబుద్ధి కలిగి ఉండి దృఢ నిశ్చయం కలిగి ఉండి భక్తితో ఉంటే అలాంటి భక్తుడు ఇష్టమైన వాడు అని చెప్తున్నాడు. యస్మాన్నో ద్విజతో లోకాన్నో ద్విజతే చయ హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస సమే ప్రియ అన్నాడు. ఎవని వలన ప్రపంచము భయపడకుండానో లోకము వలన ఎవడు భయమును పొందడో ఎవడు సంతోషము క్రోధము భయము మనోవ్యాకులత మున్నగునవి లేకుండును అట్టివాడు నాకు ఇష్టుడు అన్నాడు. ఇది చాలా మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ కూడా. యస్మాన్నో ద్విజతో లోకాన్నో ద్విజతే చయ. అంటే మన వల్ల ఎవరికి ఇబ్బంది ఉండకూడదు, ఎవరి వల్ల మనం భయపడకూడదు. ఎవని వలన ప్రపంచము భయపడకుండును లోకము వలన ఎవడు భయము పొందడో రెండు బై డైరెక్ట్. సంతోషము క్రోధము భయము మనోవ్యాకులత మున్నగునవి లేకుండును అలాంటి వాడు సమే ప్రియ నాకు ఇష్టుడు అని మనకి హర్షామర్ష భయోద్వేగై సంతోషము లేదు దుఃఖము లేదు. కాబట్టి ఒక బెస్ట్ లీడర్ కానీ ఒక మంచి వ్యక్తి ఒక తండ్రి కానీ ఒక మంచి నాయకుడిగా ఎదగాలనుకున్నప్పుడు హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్ సమే ప్రియ. భయం లేనివాడు క్రోధం లేనివాడు అలాంటి వాడు ఉంటూ ఎట్ ద సేమ్ టైం మన వల్ల ఎవరికి ఇబ్బంది ఉండకుండా మన వాళ్ళ గురించి మనం భీతి చెందకుండా మంచి స్థితిలో ఉంటే నాకు ఇష్టుడు అని చెప్పాడు ఇక్కడ. అనపేక్ష శృతిర్దక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగి యోమద్భక్త సమే ప్రియ. చూడండి మీరు అన్ని శ్లోకాల యోమద్భక్త సమే ప్రియ ఎలా ఉంటే నాకు ఇష్టమో చెప్తూ వచ్చాడు. అనపేక్ష శృతిర్దక్ష ఉదాసీనో గతిర్వద సర్వారంభ పరిత్యాగి యోమద్భక్త సమే ప్రియ అన్నాడు. కోరికలు లేనివాడు బాహ్యాభ్యంతర శుద్ధి గలవాడును కార్య సమర్థుడును తటస్థుడు దిగులు లేనివాడు సమస్త కార్యములందు కర్తృత్వము వదిలినవాడు నాయందు భక్తి కలవాడు ఎవడు కలడో అతడు నాకు ఇష్టుడు అని చెప్తున్నాడు. అనపేక్ష శృతిర్దక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగి యోమద్భక్త సమే ప్రియ. అన్ని కర్మలని త్యాగము చేసి కర్మ ఫలాలని న్యాయందే అర్పించి ఉన్నవాడు నాకు ప్రీతిపరమైన వాడు అని చెప్పాడు. యోన హృష్యతి నద్వేష్టి నశోషతి నకాంక్షతి 17వ శ్లోకంలో శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్సమే ప్రియ. యోన హృష్యతి నద్వేష్టి నచోషతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్సమే ప్రియ అన్నాడు. ఎవడు సంతోషింపడో ద్వేషింపడో శోకింపడో ఎవడు శుభాశుభములు వదిలినవాడో అట్టి భక్తుడు నాకు ఇష్టుడు అన్నాడు. శుభాశుభ పరిత్యాగి అన్నీ ఏమని చెప్తున్నాడు మనకి? స్థితంగా ఉండవాలను కష్టమైన సుఖమైన భగవత్ యొక్క ప్రసాదంగా భావించి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్సమే ప్రియ. యోన హృష్యతి నద్వేష్టి నచోషతి నకాంక్షతి.
కోరికలు లేని వాడై ఉండి సంతోషంగా ఉండి శుభాశుభ పరిత్యాగము కలవాడు, అలాంటి భక్తుడు నాకు చాలా శ్రేయస్కరం అని చెప్పాడు. సమశత్రౌచ మిత్రౌచ తథా మానవ మానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత అన్నాడు. ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనకి 18వ శ్లోకంలో చాలా క్లారిటీ ఇచ్చాడు. ఏమిచ్చాడు? సమశత్రౌచ మిత్రౌచ తథా మానవ మానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్యనిందా స్థితిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిమాన్మే మయ ప్రియో నరః అన్నాడు. శత్రువునందు మిత్రుని అందు మానవ మానవులందు శీతోష్ణ సుఖ దుఃఖములందు సమానంగా ఉండువాడు, దేని అందు సంగం లేనివాడు, నిందాస్తుతుల యందు సమముగా నుండువాడు, మౌనంతో నుండువాడు, దేని చేతనైనా సంతృప్తి పొందువాడు, నిర్దిష్టమగు నివాస స్థానము లేనివాడు, నిశ్చయమగు బుద్ధి గలవాడు, భక్తితో కూడివాడు మనుజుడు నాకు ఇష్టడు అని చెప్తున్నాడు. సో ఒకటి 18, 19వ శ్లోకంలో చాలా వివరణ ఇవ్వడం జరిగింది. ఏమన్నాడు? ద్వంద్వాలు ఉన్నాయి, శత్రువులు మిత్రులు, మానము అవమానము, శీతోష్ణము సుఖ దుఃఖములు, నిందాస్తుతులు, అవి ఇట్లలో తటస్థంగా ఉండాలి, మనోవికారం పొందకుండా సమస్థితిలో ఉండాలి. మౌని సమశత్రౌచ మిత్రౌచ తథా మానవ మానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత. అలా సంఘ వివర్జితుడై ఉండడం వల్ల తుల్యనిందా స్థితిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థితమతి మద్భక్తో మాన్మే ప్రియ అని చెప్పాడు. కాబట్టి ఈ 2 శ్లోకములలో మనం ఎలా ఉండాలి, భక్తుడి లక్షణాలు ఏంటి అని మనకు చెప్పడం జరిగింది. మొత్తం ఈ అధ్యాయంలో 35 గుణాలు చెప్పాడండి. చాలా ఇంపార్టెంట్. 35 గుణాలు భక్తునికి ఉండాల్సినవి. అవి: 1, ఏ ప్రాణిని ద్వేషించకుండుట, అన్ని ప్రాణుల యందు మైత్రి కలిగి ఉండుట, 3, కరుణ కలిగి ఉండుట, దేని యందు మమత్వం లేకుండుట, అహంకారము లేకుండుట, సుఖ దుఃఖములను సమముగా చూచుట, ఓర్పి కలిగి ఉండుట, నిత్య సంతుష్టి స్థితిలో ఉండుట, ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండడం, హ్యాపీనెస్గా ఉండడం, నిత్య సంతుష్టి కలిగి ఉండడం. తర్వాత మనోనిగ్రహం కలిగి ఉండుట, దృఢ సంకల్పం కలిగి ఉండుట, మనోబుద్ధులను భగవంతునికి సమర్పించుట, లోకములను తాను కానీ తన వల్ల లోకము కానీ భయపడకుండుట, హర్షము క్రోధము భయము లేకుండుట, దేని యందు అపేక్ష లేకుండుట, శుచిత్వం కలిగి ఉండుట, కార్య సామర్థ్యత కలిగి ఉండుట, తటస్థత్వం కలిగి ఉండుట, 18 మనోవ్యాకులత లేకుండుట. మనోవ్యాకులత అంటే ఎప్పటికీ ఏదో ఆలోచించకుండా ఉండుట, సర్వకర్మ ఫలత్యాగం చేసుంట, హర్షము లేకుండుట, ద్వేషము లేకుండుట, శోకము లేకుండుట, కోరిక లేకుండుట, శుభాశుభ వదిలివేయినవాడు, శత్రుమిత్రులందు సమత్వము కలిగినవాడు, మానవ మానవులందు సమభావము కలిగినవాడు, శీతోష్ణములందు సమత్వం కలిగినవాడు, సుఖ దుఃఖములందు సమభావము కలిగినవాడు, సంఘవర్జిత్వం కలిగినవాడు, నిందాస్తుతులందు సమత్వం కలిగినవాడు, మౌనము, దొరికిన దానితో సంతుష్టిగా నివాసము పై దురభిమానం లేకుండా స్థిరబుద్ధి కలిగి ఉండ, భగవతి యందు భక్తి కలిగి ఉండుట. ఇలా 35 క్వాలిటీస్. వాస్తవానికి ఇవన్నీ చదివిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భక్తునికి ఉండాల్సిన లక్షణాలు మనకు చెప్తున్నాడు. సాక్షాత్తు దేవదేవుడు మనల్ని అనుగ్రహించాలంటే ఈ గుణాలను మనలో అన్వయించుకోవాలి. కాబట్టి ఒక యోగ సాధకునికి ఉండాల్సిన లక్షణాలు భక్తి యోగంలో చక్కగా వివరించాడు. ఇక చివరికి 20వ శ్లోకం అండి. ఏతు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధాదాన మత్పరమ భక్తాస్తే తేమే ప్రియ అన్నాడు. ఎవరైతే శ్రద్ధావంతులై నన్నే పరమగతి నమ్మి ఆ అమృత రూపమగు ధర్మమును చెప్పబడిన ప్రకారంగా అనుష్ఠింతురు, అట్టి భక్తులు నాకు మిక్కిలి ప్రీతిపాత్రులు అన్నాడు.
శ్రద్ధతో చేయాలి, ఏదైనా ప్రేమతో చేయాలి. అలా ప్రేమతో చేసినప్పుడే మనము ఆ భగవంతుని చేరుకోగలుగుతాం, ఆ దేవదేవుని కృపకు పాత్రులు కాగలుగుతాం. కాబట్టి మానవుడు మాధవుడిగా మారడం, మాధవునిలో లీనమవడం కావాలంటే అందుకే మాధవుని సేవగా ప్రతి కర్మను చేయడం. మనం చేసే పనిని వర్క్ ఈజ్ వర్షిప్గా మారాలి. వర్షిప్గా మారాలి అంటే శ్రద్ధతో అనుష్ఠించవలాలి. ఆ శ్రద్ధ లేనప్పుడు ఏది కూడా, శ్రద్ధ అంటే మనస్సు బుద్ధి కలిసి చేయడాన్ని శ్రద్ధ అంటారు. సో కాబట్టి ఏతు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తే మే ప్రియ అన్నాడు. కాబట్టి భక్తి యోగము సాధన మార్గం. ఇది సాధన మార్గం అంటే మనము భగవంతుని చేరుకోవడం ఎలా, మన జీవితాన్ని ఎలా గడపాలి అనేది తొలుతగా సాకార రూపానికి నిరాకారంలో ఏది గొప్పదని చెప్పి ముందైతే నిరాకారం నుంచి సాకారము అధ్యాయం అంటే భక్తి విగ్రహారాధన చేస్తూ నిరాకారం వైపు వెళ్ళమని చెప్పాడు. తర్వాత భగవంతుని భక్తి ఎలా ఉండాలి అనేది చెప్పాడు. తర్వాత భక్తి మార్గాలు చెప్పాడు. చివరికి భక్తుని యొక్క లక్షణాలు చెప్పాడు. కాబట్టి ఆత్మబంధువులారా, కలికాలంలో భక్తికి మించింది లేదు. గాన్ గాతే జానా హై, కర్మ కర్తే జానా హై. భగవంతుని అందు మనస్సును అర్పించి మనం భగవంతునిలో లీనమవడం కోసం ఈ ఎన్నో జన్మలెత్తిన మానవ జన్మలకు వచ్చాం మనం. ఈ మానవ జన్మను ఉద్ధరించుకునే మార్గాన్ని భగవంతుడు ఎంతో ప్రేమగా చూడండి. తొలుత మనస్సు బుద్ధి లగ్నం చేయమన్నాడు, లేకపోతే మనస్సుని అభ్యాస యోగం చేయమన్నాడు, లేకపోతే దైవ అర్పిత కర్మలలో ఉండమన్నాడు. చివరికి కర్మ ఫలత్యాగమైన ఇందులో కర్మ ఫలత్యాగం నుంచి మెల్లగా ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేస్తూ ఎన్నో జన్మల పుణ్యఫలంగా వచ్చిన ఈ మానవ జన్మని ఉద్ధరించుకునే ప్రయత్నం చేయవలసిందిగా ఆత్మబంధువులందరికీ సప్రేమ నమస్సులతో ధన్యవాదాలు తెలుపుతూ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భగవద్భక్తి యోగో నామ 12వ సమాప్తం. ఓం తత్సత్. ఓం. మా యొక్క భగవద్గీత అధ్యయన మండలి ద్వారా అందరికీ భగవద్గీతని అందించాలనే సంకల్పంతో ఈ గీతా జ్ఞాన యజ్ఞం రోజుకు ఒక అధ్యాయం ఇవ్వడం జరుగుతుంది. ఇది భగవద్గీత ప్రచారంలో మీరందరూ కూడా భాగస్వాములు కండి. భగవద్గీత జ్ఞానాన్ని అందించడం ద్వారా అన్ని దానాల కంటే ఆధ్యాత్మిక ధ్యానం చాలా గొప్పది. అన్నదానం చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు జ్ఞానదానం చాలా అవసరం. కాబట్టి శోకభూయుక్తమైన ఈ ప్రపంచంలో అందరూ ఆనందంగా జీవించడం కోసం ఏకైక శరణ్యం భగవద్గీత. కాబట్టి మిత్రులారా, ఈ భగవద్గీత అధ్యయనంలో అందరూ చేరి గీతా జ్ఞానాన్ని అందరికీ పంచవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఓం తత్సత్. ఓం. ఓం శాంతి శాంతి శాంతి.